తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ప్రారంభమైన ఓటరు ప్రక్షాళన ప్రక్రియ రెండో రోజుకు చేరింది. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణ ప్రజలకు ఓటు హక్కు నమోదు సవరణలపై ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారనే అంశాలపై కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు కీలక వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో మా కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. పూర్తి స్థాయి ప్రక్షాళన చేసేందుకు ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రూపొందించినటువంటి సర్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది. మనతో మాట్లాడేందుకు ఇక్కడ బీజేపీకి సంబంధించిన మాజీ మేయర్, ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్న సునీల్ రావు గారు ఉన్నారు. చెప్పండి, ఈ సర్ ప్రక్రియ భాగంలో మీకు సంబంధించిన ఏదైతే ఓటర్లకు సంబంధించిన ఓటర్ లిస్టులకు సంబంధించిన ఈ ప్రక్రియను మరి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు వారికి? ఇప్పుడు ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమం చాలా రోజులుగా కూడా జిల్లా యంత్రాంగం కావచ్చు, ఎన్నికల కమిషన్ వారు, అన్ని రాజకీయ పార్టీల వారు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా చాలా గొప్పగా కార్యక్రమాలు చేసినాం. మా బిఎల్ఓ టూలు నియమించడం కావచ్చు, బిఎల్ఏ1 నియమించుకోవడం కావచ్చు, ఎస్ఐఆర్ ప్రక్రియను ఏ విధంగా విజయవంతం చేయాలనే దానిలో మరి చాలా అవగాహన సమావేశాలు నిర్వహించడం. నిన్న నుంచి ఏదైతే ప్రక్రియ ప్రారంభమైందో దానిలో కూడా చురుకుగా మా బిఎల్ఏ టూలు పాల్గొంటూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, మరి గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కానీ, అదేవిధంగా మతతత్వ పార్టీగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ కానీ ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమాలు చాలా వరకు తీసుకుంటూ ఉన్నారు. ఈ ఎస్ఐఆర్ ఏదో ఎక్కడ గతంలో ఎప్పుడు చేపట్టినట్టుగా ఎస్ఐఆర్ వల్ల కొన్ని వర్గాలకు సంబంధించిన ఓటు తొలగించే కార్యక్రమం సాగుతుందని చెప్పేసి వాళ్ళు ప్రజలను పూర్తి స్థాయిలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 14%, 15% మైనార్టీస్ ఉన్నారు. దానిలో 12-12.5% ముస్లిం మైనార్టీస్ ఉన్నారు. వాళ్ళని తప్పుదో పట్టించే విధంగా మరి రకరకాలటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. ఈ ఎస్ఐఆర్ అనేది ఓటర్ లిస్టును సమూలంగా ప్రక్షాళన చేసే కార్యక్రమం. అంటే ఎవరైతే ఓటరుగా ఉండి ఓటర్ లిస్టులో లేరో వారు ఓటర్ లిస్టులో చేర్పించే కార్యక్రమం, ఎవరైతే ఓటర్ లిస్టులో ఉండి చనిపోయినారో ఆ చనిపోయిన వారిని తొలగించే కార్యక్రమం, ఎవరైతే ఓటర్ లిస్టులో రకరకాల ప్లేసుల్లో 2-3 చోట్ల నమోదైన వారిని డూప్లికేషన్ తొలగించే కార్యక్రమం. ఇవన్నీ కాకుండా చాలా వరకు షిఫ్ట్ అవుతూ ఉంటారు, ఓటర్స్ మైగ్రేషన్ అవుతూ ఉంటారు. మైగ్రేషన్ అయిన ప్రతి చోట కూడా వారు రకరకాలుగా ఓటర్ లిస్ట్ ఎన్రోల్ చేసుకుంటారు. అవన్నింటినీ కూడా తొలగించే కార్యక్రమం. ఇండియన్ సిటిజన్స్ కాని వాళ్ళు ఎక్కడన్నా పొరపాటున కనుక ఓటర్ లిస్టులు వస్తే వారిని తొలగించే కార్యక్రమం మాత్రమే ఎస్ఐఆర్ కార్యక్రమం. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసినటువంటి ఓటర్ లిస్టును ప్రజలకు అందించాలి, ఎన్నికలకు సంఘానికి చేయాలనేది ఎన్నికల సంఘం యొక్క ప్రాధాన్యత ఈ ఎస్ఐఆర్ అనేది. దీన్ని రకరకాలుగా ఊహించుకొని ఆ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు 2 లక్షల మంది ఓటు తొలగించారు, ఈ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు 2 లక్షల ఓటు తొలగించారు. అంటే ఈరోజు చెప్తా ఉన్నాను, ఈరోజు ఉన్నటువంటి ఓటర్ లిస్టు తెలంగాణ రాష్ట్రంలో 3,39,000 మంది ఓటర్లు, 3,39,20,000 పైచిలకు ఓటర్స్ ఉన్నారు. దానిలో చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు, చనిపోయిన వారిని తీసేయాలన్నా వద్దా? ముందుగా ప్రతిపక్షాలు ఏదైతే ఈ రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికారులందరూ వారి చెప్పు చేతుల్లోనే పనిచేస్తారు, అధికార యంత్రాంగం అంతా వారికి ఏదైనా ఉంటుంది, వారు కూడా ఆరోపిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటని విషయం. ఎందుకంటే మీరు అధికారంలో ఉండి అధికార యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉండి జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ విధంగా మీరు ఏ విధంగా ఆరోపణ చేయగలుగుతారు? మైనార్టీ వర్గాలను తొలగించి ప్రయత్నం చేస్తూ ఉన్నారని. ఈరోజు బెంగాల్లో కావచ్చు, కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత బెంగాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. మరి కేరళలో బీజేపీ గెలవలేదే, తమిళనాడులో బీజేపీ గెలవలేదే. బెంగాల్లో కూడా తొలగించిన ఓట్లలో దాదాపు 63% ఓట్లు హిందువులే పోయినాయి, 34% మాత్రమే ముస్లిం మైనార్టీస్ పోయినాయి. మరి కేరళలో 27% ముస్లిం పాపులేషన్ ఉంటుంది, బెంగాల్లో 27% ముస్లిం పాపులేషన్ ఉంటుంది. మరి అక్కడ కేరళలో 9 లక్షల ఓట్లు మాత్రమే పోయినాయి. ఎక్కడైతే ఓటర్ లిస్టు పర్ఫెక్ట్గా ఉందో అక్కడ తక్కువ మంది పోవడం జరిగింది. ఎక్కడైతే ఓటర్ లిస్టు చాలా కాలంగా 2002 తర్వాత ప్రక్షాళన జరగలేదో, ఎక్కడైతే ఈ విధంగా తప్పులు ఉన్నాయో ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేసినాం. తప్పులు సరిదిద్దడం వల్లే ఈరోజు వెస్ట్ బెంగాల్లో 92%, 93% పోలింగ్ నమోదైంది. మరి ఈ విధంగా ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే 80% ఉన్నటువంటి మెజార్టీ ప్రజలను పూర్తి స్థాయిలో అవమానపరిచే విధంగా ఈ యొక్క భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎంఐఎం పార్టీ అంటే మతతో వాటి అర్థం చేసుకోవచ్చు, ముస్లిం ఓట్ల మీద డిపెండ్ ఉంటారు. కానీ వీళ్ళకేముంది? మరి ఈరోజు 80% ఉన్న హిందువుల ఓటర్స్ను ఈ విధంగా వాళ్ళు అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది తప్పు పద్ధతి. ఎక్కడ కూడా ఏ ముస్లిం ఓటర్ది కానీ ఏ హిందూ ఓటర్స్ కానీ తొలగించే ప్రశ్నే కాదు ఎస్ఐఆర్లో. ఇది అధికారులు చేసే ప్రక్రియ, ఏదో ఒక భారతీయ జనతా పార్టీ చేసే ప్రక్రియ కాదు. అధికారులు బూత్ లెవెల్ అధికారుల నుంచి మొదలుకుంటే
జిల్లా స్థాయి అధికారులు మొదలుకుంటే రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కూడా ఈ ప్రక్రియను మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్తారు, ప్రతి ఓటర్కు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఎవరైతే ఓటర్ లిస్టుల పేర్లు వాళ్ళ ఎవరు నమోదు చేస్తారు, 18 సంవత్సరాలు నిన్న వాటి వాళ్ళ పేర్లు కూడా తీసుకుని నమోదు చేయడం జరుగుతుంది. ఒక మంచి పటిష్టమైన సమూలంగా ప్రక్షాళన అయినటువంటి ఓటర్ లిస్టు మాత్రమే తయారు చేయడానికి ఉద్దేశించిందే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రాజకీయ పార్టీలు చెప్పే మాటలు నమ్మకుండా అధికారులకు సహకరించండి, అధికారులకు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అర్బనైజేషన్ పెరుగుతూ ఉన్నది. 40% అర్బనైజేషన్ వచ్చింది. ఊళ్ళలో ఉన్నారు, పట్టణాలకు వచ్చి సెటిల్ అవుతూ ఉన్నారు. మరి ఊళ్ళో ఓటు ఉంటుంది, పట్టణాల్లో ఓటు ఉంటుంది. పట్టణాల్లో వచ్చేసరికి ఒకరోజు ఇక్కడ ఉంటారు, ఒకరోజు ఇంకో ప్రాంతానికి పోతారు, షిఫ్టింగ్గా జరుగుతూ ఉంటుంది. ఆ 2 చోట్ల కూడా ఓటు ఉంటాయి. ఇవన్నీ కూడా సమూలంగా ప్రక్షాళన చేయాలనేది ఈ యొక్క ఎస్ఐఆర్ ఉద్దేశం తప్పితే ఎక్కడ కూడా దీనిలో రాజకీయాలకు తావులేదు. రాజకీయాలు చేసే అవసరం బీజేపీకి లేదు. బీజేపీ ఎప్పుడు కూడా ప్రజల అభిమానంతో, ప్రజల యొక్క నమ్మకం తోటి, ప్రజలకున్న విశ్వాసంతో మాత్రమే ఎన్నికల విజయం సాధిస్తాను తప్పితే. అయితే రానున్న రోజుల్లో జమిలీ ఎన్నికలకు పోయేందుకు బీజేపీ పార్టీ పన్నాగం కడుతుందని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీలు చేపడుతుంది. ఎందుకంటే దానికి అనుకూలంగా ఉండేందుకే ఈ సర్ ప్రక్రియ అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఎన్నికలు నిర్వహించడం అనేది ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. ఈరోజు ప్రజల అభిమానం ఉన్నప్పుడు, ప్రజలు మద్దతు ఉన్నంత వరకు జమిలీ ఎన్నిక వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా కూడా ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు వెస్ట్ బెంగాల్ తీసుకున్నారు. మరి మమతా బెనర్జీ 15 సంవత్సరాలుగా మరి ఒక తిరుగులేని రాజ్యం, తిరుగులేని ఒక శక్తిగా, మరి ఒక అజేయ శక్తిగా ఉండి పరిపాలన సాగించింది. మరి 2016లో అక్కడ 2 సీట్లు ఉండే బీజేపీకి, 2021లో 78 సీట్లకు వచ్చిండ్రు, 2026కి వచ్చారు 208 సీట్లతో అధికారంకి వచ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇప్పటికీ 8 మంది ఎంపీలు ఉన్నారు, 7 అసెంబ్లీ 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా బీజేపీ పట్టున్నది. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ప్రజలు చూసిండ్రు. గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. ఏ ఎన్నిక వచ్చినా కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలున్నారు. కాబట్టి తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని, మోడీ గారి యొక్క 12 సంవత్సరాల చిన్న మచ్చ లేకుండా, చిన్న అవినీతి మరక లేకుండా వారు ఏదైతే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారో, ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని చూసి హర్షిస్తూ ఉన్నాయో, 36 దేశాలకు పైచిలకు వారి యొక్క దేశం యొక్క అత్యున్నత పురస్కారాలు మోడీ గారికి బహుకరించడం వెంటనే మోడీ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ స్థాయికి చేరిందనేది తెలుస్తాం. ఈరోజు ఓటర్ లిస్టు ప్రక్షాళన జరగడం వల్లే బెంగాల్లో 92% ఓటర్ లిస్టు పోలైంది. 90%, 92% ఎన్నికల్లో ఓటర్స్ వచ్చినట్టునే ఓటర్ లిస్టులో ఎక్కడైతే ఎలిజిబుల్ ఉన్న ఓటర్స్ అందరూ వచ్చినట్టుగా. ఈ రోజు గతంలో కూడా మనం కరీంనగర్లో కావచ్చు చాలా చోట్ల చూసినాం. ఎన్నికలు జరిగిన రోజు మీరే విలేకరుల సాక్షిగా చాలామంది మాకు ఓటర్ గుర్తింపు కార్డు ఉంది, మేము గతంలో ఓటేసినాం, మరి ఓటేసినాం మా పేరు లేదని చాలా చోట్ల ఆందోళన జరిగిన పరిస్థితులు కూడా చూసినాం. మరి అవన్నీ ఉండొద్దు, అలాంటి పరిస్థితి రావద్దు. అర్హులైన ప్రతి ఓటర్కు ఓటు హక్కు ఉండాలనేదే ఈ ఎస్ఐఆర్ యొక్క సర్ ఉద్దేశం. కాబట్టి ఈ సర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీని తర్వాత ఓటర్ లిస్ట్ అనేది పూర్తిగా స్వచ్ఛంగా ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు కలిగే విధంగా, 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఓటర్ లిస్టులో వచ్చే విధంగా చేసుకునే ప్రయత్నంలో భాగం ఈ ఓటర్ లిస్టు ప్రక్రియ అనేది. ఓటర్లు కొత్త నమోదు అనేది నిరంతర ప్రక్రియ. అది 18 సంవత్సరాలు నిండిన వారిని ఎప్పటికప్పుడు చేర్చుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఓటర్ లిస్టు, ఈరోజు చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఓటర్ లిస్ట్ ఇప్పుడున్న ఓటర్ లిస్టులో చాలామంది డబుల్ ఓటర్స్ ఉన్నారు, చాలామంది షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కారణాలతో వచ్చిన వాళ్ళు. కాబట్టి అవన్నీ సమూలంగా ప్రక్షాళన చేసి మంచి ఓటర్ లిస్టు రూపొందించి ఎన్నికలకు పోవడం అనేది ఎన్నికల కమిషన్ యొక్క ఆలోచన. ఇది ఈ సర్ ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులతో పాటు ఇటు కరీంనగర్లోని అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, కరీంనగర్.